వ్యక్తి ధర్మం, సమాజ ధర్మం ఈ రెండిటిలో ఏ ధర్మం గొప్పది? ధార్యతే అయితే ధర్మ అనే ఒక ప్రమాణం ఉంది తల్లి. యాజ్ఞవల్క్య స్మృతిలో ధర్మ లక్షణాలు చెబుతూ ధర్మం దశక లక్షణం అంటూ ఆ మహానుభావుడు వర్ణిస్తాడు. 10 విధాలుగా ధర్మానికి లక్షణాలు ఉన్నాయి. వ్యక్తి ధర్మం, సమాజ ధర్మం. వ్యక్తి తన ఇంట్లో ఉన్నప్పుడు తాను వ్యక్తిగా తన భావాలను ప్రకటిస్తాడు. ఇల్లు శరీరంలో వ్యక్తి, నా శరీరం నాకొక ఇల్లు, ఈ ఇంట్లో నేను అనే అంతరాత్మ, ఇది ఒక ధర్మం. ఇది వ్యక్తి ధర్మం అవుతుంది. ఇల్లు కుటుంబంగా మారింది. బిందువు నుంచి చిన్న వృత్తం ఏర్పడింది. ఆ ఇంట్లో ఈ వ్యక్తికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, దానితో కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలను ధర్మపరంగా పాటిస్తే కొన్ని హక్కులు వస్తాయి. హక్కులు, బాధ్యతలు, ధర్మాలు మూడింట్లో ధర్మం మధ్యలో ఉంటుంది. ధర్మాచరణ ద్వారా మనం చేసేటటువంటి వృత్తులు, పనులు, కార్యక్రమాల ద్వారా, బాధ్యతల ద్వారా అధికారాలు ఏర్పడతాయి. కుటుంబానికి సంబంధించిన ధర్మ లక్షణం. ఈ వ్యక్తి కుటుంబంలో నుంచి బంధు ప్రపంచంలోనికి, ఉద్యోగ ప్రపంచంలోనికి, గ్రామ సీమలలోనికి, నివసిస్తున్న ప్రాంతాల పరిధిలోనికి ఇలా వృత్తాలు గీసుకుంటూ అలా మైక్రో సూక్ష్మ స్థితి నుంచి మ్యాక్రో విస్తరించే స్థితి వైపుగా ప్రయాణిస్తున్నాడు. తాను, తన కుటుంబం, తన ఇల్లు, తను ఉండే ఆ అపార్ట్మెంటు లేక భవన సముదాయం, తను ఉండే ఆ చిన్నపాటి నగరం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచం, ఇలా వృత్తాలన్నీ కూడా పెరిగిపోవడంలో వ్యక్తి ధర్మం సమాజ ధర్మంగా మారిపోతుంది. అన్ని ధర్మాలే, అన్నింటికీ మూలం ఏమిటి? ప్రాణం. వ్యక్తి ధర్మం. వ్యక్తి నడవడిక 4 ఆశ్రమాలతో ముడిపడి ఉంటుంది. ఈ 4ంటిని సక్రమంగా అనుసరిస్తూ ధర్మ, అర్థ, కామ, మోక్షములని పాటించినట్లయితే ఆ వ్యక్తులు అనేకులు ఉంటారు, ఒకరు కాకుండా. కాబట్టి ఒక్కొక్కరి ఆ వ్యక్తి ధర్మాలన్నీ కూడా కలిసి సమాజ ధర్మంగా మారతాయి. ఎవరికి వారు రాముడిని ఆదర్శంగా స్వీకరిస్తే అన్ని గృహాలు రాముడి నివాస క్షేత్రాలుగా మారిపోతాయి కదా. ఈనాటి కాలంలో తెలివితేటలు బాగా పెరిగిపోయిన కారణం చేత అందరి గృహాలలో కూడా ఉండే పురుషులందరూ కూడా రాముడిలాగా అయితే వారి ఇల్లాళ్ళందరూ కూడా వాల్మీకి ఆశ్రమాలలో జీవించాలా అని మాట్లాడే వాళ్ళు పెరుగుతారు. అలాంటి అర్థం వచ్చినప్పుడు రాముడిని రాజరిక ధర్మాలుగా మనం గుర్తించాలి. వ్యక్తి ధర్మమే మూలం. ఇది మర్చిపోకూడదు.